అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. మరో సంక్రాంతి నోముతో మీ ముందుకొచ్చాను. ఈసారి సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి శివునికి సంబంధించిన నోములు నోముకోవాలి అని అంటున్నారు. శివునికి సంబంధించిన నోముల్లో అతిపెద్ద నోము కైలాసగిరి నోము లేదా కైలాస పర్వతం నోము అంటారు. ఈ నోము ఎలా నోముకోవాలో నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఈ నోముకు 5 కిలోల బియ్యం కావాలి. ఇలాంటి మట్టి ప్రమిదలు 108, బస్ప పుండలు 108, ఇలాంటి రుద్రవత్తులు ఉంటాయి కదా అవి కూడా 108 కావాలి. ఇంకా 108 కాయిన్స్, 108 రుద్రాక్షలు. సో ఇవన్నీ ఈ నోముకి కావాలి. ఇవే కాకుండా మనం 108 లింగాలు కూడా పెట్టుకోవచ్చు. లింగాలు దొరకకుంటే వదిలేయండి, దొరికితే మాత్రం పెట్టుకోండి. లేదా ఒక పెద్ద శివలింగం కానీ శివుని విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవచ్చు. ఇంకా 108 బిల్వ దళాలు. ఇలా ఇవన్నీ అరేంజ్ చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నోముకునే రోజు కింద ఒక తెల్ల బట్టను పరిచి దాని మీద ఈ 5 కిలోల బియ్యంని పోసుకోవాలి. ఆ బియ్యము ఇలా మనం రౌండ్గా అయినా పెట్టుకోవచ్చు, ఇలా శివలింగం ఆకారంలో కూడా పెట్టుకోవచ్చు. ఇది తెలిసిన వాళ్ళు చేసుకున్నారు ఇలా ఈ ఆకారంలో. నేను ఆ ఫోటో పెడుతున్నాను. బియ్యం చుట్టూ బస్పపుండలు, రుద్రాక్షలు, కాయిన్స్, ప్రమిదలు, దానిలో రుద్రవత్తులు వేసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇంకా పూలతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. బిల్వదళాలు కూడా వీలైతే పెట్టుకోండి. సో ఇలా మొత్తం అరేంజ్ చేసుకోవాలి. నేను వేరే మోడల్స్ కూడా చూపిస్తున్నాను, వేరే వాళ్ళు చేసుకున్న ఫొటోస్ కూడా పెడుతున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక దీపం వెలిగించుకొని తమలపాకుల మీద గౌరమ్మ చేసుకొని పెట్టుకొని మనము 108 సార్లు నోముకోవాలి. ఇంకా 108 శివనామాలు చదువుకోవాలి, మంగళహారతి ఇవ్వాలి. ఇంకా 108 ప్రదక్షిణలు కూడా చేయాలి. ఇంకొక చిన్న స్టోరీ ఉంటుంది, అది కూడా చదువుకోవాలి. మాకు తెలిసిన వాళ్ళు నోముకొని ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తున్నాను. కొందరైతే స్టోరీ చదువుకోవడము, అలా 108 ప్రదక్షిణలు చేయడము చేయలేదు. స్టోరీ ఏం చదువుకోవాలో కూడా నేను ఫోటో పెడతాను, మీరు చూసుకోండి. ఇలా కైలాస పర్వతం నోము నోముకోవాలి. ఇది మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఒక ప్రమిద, రుద్రవత్తి, బస్వపుండ, రుద్రాక్ష, కొన్ని బియ్యం, ఒక కాయిన్, ఇలా మనం పెట్టుకున్నవన్నీ ఒక ప్యాకెట్లో అరేంజ్ చేసుకొని అందరికీ పంచవచ్చు. ఇంకా తెల్లారి మనం కనుమ రోజు పసుబొట్టులకు పిలుస్తాం కదా, సో ఆ రోజు అందరికీ పంచేస్తే సరిపోతుంది. లేదా తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు, వీలైనప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇది కైలాస పర్వతం నోము. ఈసారి తప్పకుండా నోముకోవడానికి ట్రై చేయండి. కథ చదువుకోవాలన్నా కదా, అది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మరో నోముతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.